హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షారాస్ కిచెన్. ఈరోజు మనం చికెన్ కర్రీ చేసుకుందాం. 1 కేజీ చికెన్ తీసుకొని దాన్ని 2 టైమ్స్ వాష్ చేసుకోండి. 2 స్పూన్స్ కారం, నేను 2 స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నా, మీరు తగినంత వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. 120 ml పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మ్యాగ్నేట్ చేసుకొని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ని బాగా కలుపుకోండి. పచ్చిమిర్చి వేసుకోండి. కరివేపాకును కొత్తిమీర వేసుకొని అన్ని కలిసేలా బాగా కలుపుకోండి. ఒక స్పూన్ అల్లం వేసుకొని బాగా కలుపుకోండి. మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో వేసుకొని బాగా కలుపుకోండి. ఆనియన్ అండ్ పీసెస్ బాగా కలిసేలా కలుపుకోండి. అప్పుడే మనకు చాలా సాఫ్ట్గా ఉంటుంది పీస్. మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి. 3 నిమిషాలు చికెన్ ఉడికాక అందులో టమాటాలు వేసుకొని టమాటాలు మరియు చికెన్ బాగా కలిసేలా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. గ్రేవీ కోసం మ్యాగ్నేట్ చేసుకున్న బౌల్లో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని ఆ వాటర్ చికెన్లో వేసుకోండి. బాగా కలుపుకోండి. మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. టేస్ట్ కోసం చికెన్ మసాలా వేసుకొని బాగా కలుపుకోండి. ఫైనల్గా కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని దించేస్తే అంతే, టేస్టీ యమ్మీ చికెన్ కర్రీ రెడీ. మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.